ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. విశాఖ ఉక్కులో కొత్త కుట్రలు వెలుగు చూస్తున్నాయి. కీలకమైన కన్వేయర్ బెల్టులు వరుసగా తెగిపోవడం మిస్టీరియస్ గా మారింది. ఉత్పత్తిని దెబ్బతీసే ప్రయత్నం వెనుక అంతర్గత శక్తుల ప్రమేయంపై యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. అయితే నిర్వహణ లోపాలు, నాసిరకం రా మెటీరియల్ సప్లై మీద సిబిఐతో సమగ్ర దర్యాప్తును ఆదేశించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నష్టాలతో సతమతమవుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్లో యాజమాన్యం, కార్మిక వర్గం మధ్య ఘర్షణ వాతావరణం పెరుగుతోంది. ఉద్యోగాల కోత, ఉత్పత్తి ఆధారిత జీతాల చెల్లింపు విధానంపై రగిలిపోతున్న శ్రామిక శక్తి సహనాన్ని పరీక్షించే చర్యలు ఎక్కువయ్యాయి. ఈ దిశగా ముఖ్యమైన విభాగాల్లో కీలకమైన కన్వేయర్ బెల్టులు వరుసగా తెగిపోతున్నాయి. నవంబర్ నెలలో 3 సార్లు ఈ ప్రమాదం చోటు చేసుకోగా ఉత్పత్తి కుప్పకూలడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే కన్వేయర్ బెల్టులు దెబ్బతినడానికి కారణం మానవ తప్పిదమా, లేదంటే సాంకేతిక కారణాలు ఉన్నాయా అనేది తేల్చేందుకు పోలీసులకు ఫిర్యాదు చేసింది యాజమాన్యం. ప్లాంట్ మనుగడపై అనేక అనుమానాలు ముసురుకుంటున్న వేళ ఈ ఘటనల వెనుక కుట్రకోణం ఆరోపణలు తెరపైకి వచ్చాయి. దీంతో ఫోరెన్సిక్, స్పెషల్ బ్రాంచ్, స్థానిక పోలీసు విభాగాలు వేర్వేరుగా దర్యాప్తును మొదలుపెట్టాయి. సాంకేతికమైన ఆధారాలు లభిస్తే దర్యాప్తు కొలిక్కి వస్తుందని పోలీసులు చెబుతున్నారు. మన BF3లో ప్రధానమైన కన్వేయర్ బెల్ట్ అనేది తెగిపోవడం జరిగింది. అది బ్రాండ్ న్యూ బెల్ట్ అనమాట. అది అంతకుముందు 3 రోజుల ముందే పాత తెగిపోయింది. ఇది కొత్తది వేసిన తర్వాత 3 రోజుల్లోనే తెగిపోవడంతో పలు అనుమానాలకు తావిచ్చే విధంగా ఉందని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వెంటనే దాని మీద ఎట్టి పరిస్థితుల్లో దీని మీద దర్యాప్తు అవసరం, మనం కుట్రకోణం ఏదైనా ఉందా, ఎవరైనా కావాలని స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్ని ఆపే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తున్నారా, అది ఆ ఉద్దేశంతో మనకి ఏంటంటే కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. కన్వేయర్ బెల్టులు దెబ్బతినడం వెనుక కారణాలపై యాజమాన్యం లేవనెత్తిన అనుమానాలను కార్మిక సంఘాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. కాంట్రాక్ట్ కార్మికులను తగ్గించేసే నిర్వహణకు నిధులు ఇవ్వడం ఆపేస్తే ఏ యంత్రాలైనా ఎంతకాలం పనిచేస్తాయని వాదిస్తున్నాయి. అత్యంత దృఢంగా ఉండే కన్వేయర్ బెల్టులను కట్ చేయడం అసాధ్యమని, సాంకేతిక సమస్యలు ఉన్నప్పుడు కానీ, ఎక్కువ కాలం వినియోగించడం వల్ల కానీ ఈ తరహా ఘటనలు జరుగుతాయని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో కన్వేయర్ బెల్టుల నిర్వహణ నిపుణులతో తనిఖీలు చేయించి వాస్తవాలను బహిర్గతం చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశాయి కార్మిక సంఘాలు. అప్పటి వరకు ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ సీఎండీ సక్సేనాను పక్కన పెట్టడమో లేదంటే బదిలీ చేయడమో జరగాలని డిమాండ్ చేస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ సెక్రటరీ ఏమో ఉద్యోగులే బెల్ట్ కోసారని ఆయన ప్రకటన చేస్తాడు. స్టీల్ ప్లాంట్ ఎండీ 22వ తారీఖు నుంచి రిపోర్ట్లో అగాంతకులు బెల్ట్ కోసారని చెప్తున్నారు. వీటన్నిటి మీద న్యాయ విచారణ జరపాలంటే చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్తోని, అదేవిధంగా అనుభవజ్ఞులైనటువంటి మన పోర్ట్లో కన్వేయర్ బెల్ట్లు 30 కన్వేయర్ బెల్ట్లు రన్ అవుతున్నాయి. మన విశాఖ పోర్ట్లోనే అనుభవజ్ఞులైన కన్వేయర్ బెల్ట్ ఆపరేటర్స్ ఉన్నారు. అటువంటి వారితో న్యాయ విచారణ జరిపించాలి. ఆ విచారణ సందర్భంలో సక్సేనా గారిని సస్పెండ్ అయినా చేయాలి, లేదా తాత్కాలికంగా సెలవు మీద పంపించాలి. ఉత్పత్తి ఆధారిత జీతాలు, కన్వేయర్ బెల్టులు ఇలా ఒక్కొక్కటిగా సంస్థకు నష్టం కలిగించే పరిణామాలు జరుగుతుండగా నాసిరకం ఐరన్ ఓర్, కోక్ కారణంగా ప్లాంట్ నష్టాల్లోకి నెట్టివేయబడిందని వామపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. 2 బ్లాస్ట్ ఫర్నేస్లు పనిచేసినప్పుడు 120 కోట్లు, అంతకంటే ఎక్కువ లాభాలు సమకూరితే 3వ ఫర్నేస్ తెరిచిన తర్వాత నష్టాలు రావడం వెనుక కారణాలేంటో యాజమాన్యం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. సిబిఐతో సమగ్ర విచారణ జరిపిస్తే వాస్తవాలు, కుట్రలు బహిర్గతం అవుతాయని అభిప్రాయపడుతున్నాయి. 2 బ్లాస్ట్ ఫర్నేస్లో ఉన్నప్పుడు 2025 ఏప్రిల్ మే నెలలో 126 కోట్లు లాభాలు వచ్చాయి. కానీ జూలైలో 3వ బ్లాస్ట్ ఫర్నేస్ జూన్ నుంచి నడుస్తుంది. కానీ జూలైలో వచ్చిన నష్టాలు ఒక్క నెలలోనే 125 కోట్ల నష్టాలు రావడం జరిగింది. ఉత్పత్తి పడిపోవడం జరిగింది. మరి బ్లాస్ట్ ఫర్నేస్లు పెరిగి ఉత్పత్తి ఎందుకు తగ్గిపోయింది? కన్వేయర్ బెల్టులు తెగిపోవడం వెనుక కారణమేంటో బయటపడితే స్టీల్ ప్లాంట్లో అసలేం జరుగుతుందో, కుట్రలకు ఎవరు బాధ్యులో తేలే అవకాశముంది.